సో, హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నేను మీ భానుప్రకాష్. ముందుగా నన్ను చూసి గుర్తుపడితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మామ. ఓకే. అయితే ఇవాల్టి టాపిక్ వచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 9. అబ్బా! ఇన్ని రోజులుగా లేని గొడవలు అంటే గొడవలున్నాయి. ఇలాంటి గొడవలు ఇన్ని రోజులు అంటే ఒకరి పీక ఒకరు పట్టుకోవాల్సిన అంత అనవసరమైన గొడవ కాదేమో అనిపించింది. సో, సరే పాయింట్‌కొచ్చేద్దాము. అసలకి మన డెమోన్ పవన్. ఇమ్మాన్యూల్‌ని నామినేట్ చేయడమే సిల్లీ రీజన్ మీద నామినేట్ చేశాడు. సరే సిల్లీ రీజన్ మీద నామినేట్ చేశాడు కదా అని చూసుకుంటేనేమో అక్కడ పెట్టిన పాయింట్లు కూడా సరిగ్గా లేవు. ఎప్పటిదో ఎల్లి పుల్లి జమానా మొత్తం తీసుకొస్తున్నాడు. సరే అది ఏది తీసుకొచ్చినా ఒక పాయింటే కాబట్టికి మనం యాక్సెప్ట్ చేద్దాం. సో మధ్యలో కళ్యాణి తెచ్చాడు. కళ్యాణి తీసుకొచ్చి అది ఇది అని చెప్పేసి చెప్పాడు. సో అక్కడ సరే కళ్యాణ్ ఏదో తను ఏమంటారు డిఫెండ్ చేసుకుంటున్నాడు. అది కాదురా, ఇది కాదురా మరి నువ్వు ఆ రోజు సో నేను చెప్పేదేంటంటే ఆ రోజు ఆ టాస్క్‌లో గూడా కళ్యాణ్ అక్కడికి చెప్పాడు. పవన్ నువ్వు రాకు. సుమనన్నం పంపి. పవన్ నువ్వు రాకు సుమనన్నం పంపి అన్నప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు డెమోన్. అంత నవ్వుకుంటూ వెళ్ళిపోయిన పర్సను ఇలా చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఏం చెప్పినా గాని కళ్యాణ్‌ని ఊరికూరికే డెమోన్ పవన్ ప్రతి గేమ్‌లో టార్గెట్ చేస్తాడు. ప్రతి నామినేషన్‌కి డెమోన్ పవన్ కళ్యాణ్‌కే టార్గెట్ చేస్తాడు. అది ఆచారంగా వచ్చేస్తుంది డెమోన్ పవన్‌కైతే. ఇలా చేస్తే డెమోన్ పవన్ వెళ్ళిపోయే అవకాశాలు గూడా ఉంటాయి. గేమ్ చాలా లూజ్ అయిపోతున్నాడు. సో, నిన్న చాలా హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో కళ్యాణ్ పీక పట్టుకున్నాడు. అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీక పట్టుకోవాల్సిన అవసరం లేదు. పీక పట్టుకునేంత తప్పు ఎవరు చేయలేదక్కడ. రీతు అసలు తనకు సంబంధమే లేదు. కెప్టెన్ ఎంత కెప్టెన్ అయితే మాత్రం నామినేషన్‌లో ఉండదు కదా! అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రబ 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 మాట్లాడడం కాదు గదా! ఒక కెప్టెన్‌వి నువ్వు ఒక టీమ్‌ని హ్యాండిల్ చేయాల్సిన దానివి. ఒక హౌస్ మొత్తాన్ని హ్యాండిల్ చేయాల్సిన దానివి. నువ్వే ఎంత ఆచితూచి ఉండాలి. నువ్వే అరిస్తే నీ పక్కనోడు ఫైర్ అవ్వడంలో తప్పు లేదు అనిపించింది నాకు. నిన్నే జరిగిన పాయింట్‌లో అసలు రీతుదే 100% తప్పు. కళ్యాణ్‌ని మాత్రం నేను 0%గా కన్సిడర్ చేస్తాను. నువ్వు అమ్మాయి అయినా ఉండు, ఇంకెవరైనా ఉండు. మ్యాటర్ అది కాదు. సో, రీతు ఇక ఇంతకుముందు ఇన్ని రోజులుగా ఏమో దివ్య అరుస్తుందని చెప్పారు. ఇప్పుడు రీతు అనవసరంగా అరవడము, అనవసరమైన విషయాలకు గొడవ పెట్టుకోవడము, నాకేదో రీతు కావాలని ఈ ఇప్పుడు నెగెటివ్ చేయడం కోసం ఇలా గొడవ పెట్టుకుందా అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే నాకు అనిపించింది కదా! కళ్యాణ్ చెప్తున్నాడు. మధ్యలో రీతు ఎందుకొచ్చిందో నాకర్థం కాలే. డిపెండ్ చేసుకోనియలేదు. పోనీ అసలు వాళ్ళ నామినేషన్‌లో వీళ్ళు రావడం ఎందుకు? ఒకటే మాట. వాళ్ళ నామినేషన్‌లో వీళ్ళు రావడం ఎందుకు? కళ్యాణ్ అయినా గాని, రీతు అయినా గాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రావడం తప్పు. వీళ్ళని లాక్కొరావడం ఇంకా తప్పు వీళ్ళది. పెట్టింది సిల్లీ నామినేషన్. దీని మీద మళ్ళీ ఒకరిని లాక్కొరావడం, దాని మీద పెద్ద రచ్చ చేయడం. సో, నాకైతే నచ్చలేదు. రీతు బిహేవియర్ అస్సలు నచ్చలేదు. డెమోన్ పవన్ అట్లా అతను ఒక సోల్జర్. సరే నువ్వు సోల్జర్ రెస్పెక్ట్ ఇవ్వలేదు. నీ టీమ్‌మేట్ నీ హౌస్‌మేట్‌కైనా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. సో, సరే సోల్జర్‌గా హౌస్‌లో అందరూ సమానమే. నాట్ జెండర్ ఈక్వాలిటీ, నాట్ జాబ్ ఈక్వాలిటీ అని చూసుకున్నా గాని, అతను నీ హౌస్‌మేట్. నీతో పాటు 100 రోజులు కలిసి తిరగాల్సిన మనిషి. నీతో పాటు కలిసి తిన్న మనిషి. అలాంటి మనిషి గొంతు పట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు అనిపించింది నాకైతే. అలా చేస్తే నెగెటివే పోర్ట్రేట్ అయితది. పాజిటివ్ ఎప్పుడు పోర్ట్రే అవ్వదు. అయినా నాకు తెలిసి ఈ వీక్‌లో డెమాన్ పవన్ వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకున్న మనుషుల్లో నేనొకడిని. ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు అమ్మాయి ముందు హీరో అనిపియడం కోసమో, అతను అమ్మాయి ముందు హీరో అనిపియడం కోసమో, లేకుంటే ఏదో చేయడం కోసమో నువ్వు అట్లా పట్టుకున్నావు చూడు. అంత గొంతు నచ్చలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నచ్చలేదు. సో, కళ్యాణ్‌కి సపోర్ట్ బయట నుంచి ఖచ్చితంగా ఉంది. అక్కడ అందరూ టాప్ 5 చూసారు. అందుకే కళ్యాణ్‌ని ఒకటే సైడ్ కార్నర్ చేద్దామని చెప్పేసి అట్లా చేస్తున్నారేమో అని చెప్పేసి నా డౌటు. సో, ఇదే గానుంటే మాత్రం కళ్యాణ్ ఖచ్చితంగా కప్పు విన్నరే. విన్నింగ్ మెటీరియల్ గురించి చెప్పట్లేదు మేమైతే. కప్పు విన్నరే అని చెప్తున్నాము. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి మామ. ఆ తర్వాత మాట్లాడదాం మనం.